ఫ్యామిలీ కథలకి లైట్ మాస్ మసాలాని జోడించడంలో పరశురామ్ స్పెషల్. రామ్ కూడా సేమ్ అదే ఫార్మేట్ లో కింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ కి రామ్ కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఆ ఇద్దరి కాంబో ఆసక్తిగా మారనుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై నీలి నీడలు రహితమైన డైలాగుల పట్ల తీవ్ర విమర్శలు తప్పలేదు. అప్పుడైన బ్యాండ్ చాలదన్నట్టు ఇప్పుడు ఓటీటీలో సినిమా రిలీజ్ అయ్యాక ఇంకో రౌండ్ పరశురామ్ను ఆడుకుంటున్నారు నెటిజన్లు. పరశురామ్కు ఇంతకు ముందు కూడా ఫ్లాపులు లేక కాదు, కానీ ఫ్యామిలీ స్టార్తో జరిగింది మాత్రం మామూలు డ్యామేజీ కాదు. ఈ పరిస్థితుల్లో అతను కొత్తవి దక్కించుకోవటం చాలా కష్టమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. రామ్తో ఓ సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నాడట, కానీ అతను ఒప్పుకుంటాడా? ఈ సినిమాకు నిర్మాత దొరుకుతారా? అన్నీ ఓకే అయినా 2 డిజాస్టర్ల తరువాత పరశురామ్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుంది అన్నదే ప్రశ్నార్థకం. నాని ఎప్పుడూ దర్శకుల వెంట పడింది లేదు. ఆయన కోసం కొత్త డైరెక్టర్స్ క్యూ కడుతూ ఉంటారు. మధ్యలో అప్పుడప్పుడు స్టార్ డైరెక్టర్స్ వచ్చిపోతుంటారు. ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ నేచురల్ స్టార్ డోర్ కొట్టాడని టాక్. నేచురల్ స్టార్ నాని డిమాండ్ మామూలుగా లేదు. ఊరమాసు దసరా చేసిన ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చిన హిట్కు తగ్గకుండా బాక్స్ ఆఫీస్ ఫలితం అందుకుంటూనే ఉన్నాడు. నిర్మాణంలో ఉన్న సరిపోదా శనివారం మీద ఇప్పటికే కావలసినంత హైప్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఓజీ చేస్తున్న సుజిత్ బలగంతో బలంగా రుజువు చేసుకున్న వేణు ఉడుగుల డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలకు నాని ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంత టైట్ షెడ్యూల్లోనూ ఒక తమిళ దర్శకుడు నానినే కావాలని వెంటపడుతున్నట్టుగా తెలిసింది. అదేంటో చూద్దాం. జై భీమ్తో ఆస్కార్ రేంజ్లో ప్రశంసలు దక్కించుకున్న టీజే జ్ఞానవేల్ ప్రస్తుతం రజనీకాంత్తో వెట్టాయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం షూటింగ్కి ముందే నానిని అడిగాడు. కానీ తనకు నప్పదని భావించి సున్నితంగానో చెప్పడంతో అది కాస్త రాన చేతికి వెళ్ళింది. అయినా సరే నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండడంతో జ్ఞానవేల్ రజనీ మూవీ తరువాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇతని పట్టుదల గమనించిన నాని స్టోరీ చాలా నచ్చితే ఖచ్చితంగా చేద్దామని చెప్పడంతో అక్టోబర్ తర్వాత దీనికి అడుగులు పడే అవకాశమూ లేకపోలేదు. గతంలో శివకార్తికేయన్ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఒక సబ్జెక్టు ఓకే చేయించుకుని హైదరాబాద్లో ఆఫీస్ తీసిచ్చాక ఫైనల్ వర్షన్తో మెప్పించలేకపోయాడు. కానీ జ్ఞానవేల్తో ఆ సమస్య రాదు. జై భీమ్లో సున్నితమైన సమస్యని అద్భుతంగా ప్రజెంట్ చేసిన విధానం ఏకంగా సూపర్ స్టార్ పిలుపు వచ్చేలా చేసింది. అలాంటిది నాని ఓకే చెప్పకపోవడం అనే సమస్యే ఉండదు. కాకపోతే కన్ఫర్మ్ గా తేలడానికి కొంచెం టైం పడుతుంది. ఆగస్టు చివరి వారంలో విడుదల కాబోతున్న సరిపోదా శనివారం మీద నాని నమ్మకం మామూలుగా లేదు. స్పీడ్ తగ్గించి మరీ ఎక్కువ డేట్లు ఇచ్చాడు.